నాని రేపు నీది పుట్టినరోజు కదా, పని పని అని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చోకు. రేపు పొద్దున్నే లేచి గుడికి పోయిరా. అమ్మ నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్లు, కేక్ కటింగ్లు, గుడికి పోవడాలు ఇష్టం ఉండని తెలిసే కానీ మళ్ళీ గుడికి పోమని చెప్తావు. పుట్టినరోజు నాడు ఒక్క రోజు పోయి దేవునికి మొక్కితే నీకు మంచి జరుగుతుంది నాని. అమ్మ గుడికి మొక్కితేనే దేవుడు మనకు మంచి చేస్తాడా అనే? ఇంట్లో నా దేవుడు కాదా? ఇంట్లో మొక్కితే దేవుడు మనకు మంచి చేయడా? చెప్పింది విన్నానా? నువ్వు నాతోటి వాదు కొలుసుకోకు, చక్కగా పోయి దేవునికి మొక్కిరా రేపు పొద్దున. అమ్మ ఇప్పుడు నన్ను పని చేసుకోమంటావా లేకపోతే ల్యాప్టాప్ మూసేసి ఎక్కడికైనా బొమ్మంటావా? అయినా రేపటి గురించి ఇప్పటి నుంచి డిస్కషన్ ఎందుకమ్మా? నాకైతే నువ్వేం చెప్పకు నాని, రేపు పొద్దున నువ్వు గుడికి పో అంతే. ఏమైందా ఆంటీ? రాఘవ్ మీ మీదకి అంత గట్టిగా అరుస్తున్నాడు. ఏం లేదు, ఈ నాకు మా అమ్మకి మధ్యలో డిస్కషన్, మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ కాదు. ఇన్వాల్వ్ కాకు అంటే ఈ ఇల్లు ఎవరిది? మాది. నువ్వు గట్టి గట్టిగా అరుస్తుంటే ఇంట్లో ఉండాలనే వెళ్ళిపోవాలన్నా మరి? ఆ మాట నువ్వు కాదు మేము అనాలే. ఇట్లా నీకు మీ చెల్లికి ఎన్నిసార్లు గొడవలు కానీ మా ఇంట్లో ఎన్నిసార్లు ఇట్లా దూదులు పెట్టుకోలే చెవులలో. మా ఇల్లు మా ఇష్టం, మాకు నచ్చినట్టు మేము ఉంటాం. ఆంటీ ఏమైంది అసలు? ఎందుకు అట్లా అరుస్తున్నాడు? జానకి రేపు బర్త్డే, గుడికి పోమ్మంటే నా మీదకి అట్లా అత్తాండు. రాఘవ, ఎవరిదైనా బర్త్డే ఉంటే మంచిగా పొద్దుగాల లేచి గుడికి పోతారు. గుడికి పోవడానికి ఏమైతుంది నీకు? నాకు రేపు పొద్దున్న 8 గంటలకు లాగిన్, నా బర్త్డే రేపు నేను లాగిన్ కాను అంటే అక్కడ జీతం ఇస్తాడు ఊరుకోడు. పొద్దున్న 6 గంటల వరకు లేచి రెడీగా ఉండు, లేదనుకో బకెట్ నీళ్లు తీసుకొచ్చి మీద గుమ్మరిస్తా. హరి, ఒక నెంబర్ అవసరం ఉండి మన పాత ఫోన్ ఆన్ చేసిన, ఒకటే మెసేజ్ ఒకటే కాల్స్ వస్తున్నాయి, ఏంటిది? నీకేం చెప్పినా దివ్య, నేను ఆ ఫోన్ ఆన్ చేయకు, దాంట్లో సిమ్ తీసి అని చెప్పినా, మళ్ళీ ఎందుకు ఆన్ చేసినావు అది నువ్వు? అయ్యో హరి, నాకు ఒక నెంబర్ అవసరం ఉందని చెప్పేసి ఫోన్ ఆన్ చేసిన, అసలు నువ్వు చెప్పిన విషయమే మర్చిపోయినా. నీకు తలకే పని చేస్తున్నా దివ్య, నాకు అర్థం కాదు. దానికోసం ఫోన్ ఆన్ చేయాలా? నన్ను అడిగితే నెంబర్ ఇచ్చాను కదా. ఇప్పుడు నువ్వు ఫోన్ ఆన్ చేయడం వల్ల మనం ఎక్కడ లొకేషన్ మొత్తం ట్రాక్ అవుతుంది. సారీ హరి, ఇప్పుడు నాదే మిస్టేక్, ఏం చేద్దాం? ఇంకా చేసేది ఏముంది దివ్య, ఆ ఫోన్ సిమ్ తీసి మొత్తం డ్యామేజ్ చేసేద్దాం. రాఘవ, లే మొద్దు నిద్ర. నువ్వేంటి దానికి నేటి పైకి వచ్చినావు? ఏమైంది? మెల్లిగా మాట్లాడు. 12 అయింది కదా పిల్లగా, నీ బర్త్డే కదా, విష్ చేద్దామని వచ్చా. హ్యాపీ బర్త్డే. అంతేనా? ఇంకేదో భయమైంది. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఫస్ట్ విష్ నేనే చెప్పాలనుకున్నా, చెప్పేసిన. ఎవరైతే ఫోన్ చేయలే కదా విష్ చేయడానికి. నాకెవరు విష్ చేస్తుంది దానికి? ఉంటారు పక్షిని. ఇల్లు డీప్ స్లీప్లో ఉండే, అసలు నువ్వు వచ్చి నాకు విష్ చేస్తావు అంటేనే షాకింగ్ ఉన్నది. సరే కానీ రేపు పొద్దున్న 6-7 గంటల వరకు రెడీగా ఉంటే టెంపుల్కి పోదాం. ఈ గుళ్ళు గోపురాలు నాకు నచ్చావని తెలుసు కదా అవ్వ, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పు? ఇగో, బర్త్డే రోజు అనవసరంగా తన్నులు తినకు, తిట్లు తినకు. పొద్దున 6 గంటల వరకు లే. ఒకవేళ లేవకపోయినా అనుకో, ట్యాంక్ ఉంది కదా, దాంట్లో నీళ్ళన్నీ నీ మీదనే ఉంటాయి చెప్తున్నా.